ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. నిన్న ప్యారిస్లో ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో భేటీ అయ్యారు. అనంతరం ఫ్రాన్స్లో రెండవ అతిపెద్ద నగరం మార్సేకు చేరుకున్నారు. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన భారత కాన్సులేట్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా పాల్గొన్నారు. 2023 పర్యటనలో మార్సేలో భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు ప్రధాని. మార్సే సిటీకు భారత స్వాతంత్ర సమరానికి చారిత్రక సంబంధాలున్నాయి. వీర్ సావర్కర్ను బ్రిటిషర్లకు అప్పగించకుండా ఈ నగరం కాపాడింది. నాసిక్ కుట్ర కేసులో లండన్లో అరెస్ట్ అయిన సావర్కర్ను ఓడలో భారత్ తరలిస్తుండగా ఆయన బ్రిటిషర్స్ నుంచి తప్పించుకుని సముద్రంలో ఈదుకుంటూ మార్సే తీరానికి చేరుకున్నారు. తమ దేశంలో సావర్కర్ను బ్రిటిష్ వారు అరెస్ట్ చేయకుండా అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం అడ్డుకుంది. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని సాయంత్రం అమెరికా వెళ్తారు ప్రధాని మోదీ. రేపు వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారు. ట్రేడ్, టారిఫ్స్, వీసా అంశాలపై ట్రంప్, మోదీ చర్చలు జరపనున్నట్లు విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సెకండ్ టైం బాధ్యతలు చేపట్టాక మోదీ ఆయన్ను ఫస్ట్ టైం కలుస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే డియర్ ఫ్రెండ్ ట్రంప్ను అభినందించారు ప్రధాని మోదీ. ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ భయాలు తీవ్రమవుతున్న వేళ మోదీ ట్రంప్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి ఉగ్ర బెదిరింపుల కలకలం రేపాయి. ప్రధాని ఫ్లైట్ లక్ష్యంగా ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చినట్టు ముంబై పోలీస్ వెల్లడించారు. ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగవచ్చు అని ఓ వ్యక్తి బెదిరించాడు. సమాచారంలో ఉన్న తీవ్రత దృష్ట్యా తాము వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అలర్ట్ చేసిన ముంబై పోలీస్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా ముంబై పోలీస్ తెలిపారు.